టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో మోస్ట్ బిజీ ప్లేయర్గా మారుతున్నాడు. ఈ ఏడాది టీమిండియా టెస్ట్ వన్డే పగ్గాలు గిల్కు అప్పగించిన బీసీసీఐ ఈ యువ బ్యాటర్కు పెద్ద బాధ్యతను అప్పజెప్పింది. 3 ఫార్మాట్లు ఆడాల్సి రావడంతో గిల్కు కష్టంగా మారుతుంది. రెస్ట్ లేకుండానే 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు. తాజాగా వెస్టిండీస్తో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వన్డే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పయనం కానుంది భారత్ జట్టు. దీంతో కనీసం గిల్కు ఇంటికి వెళ్లే సమయం కూడా బీసీసీఐ ఇవ్వడం లేదు. ప్రస్తుతం టీమిండియాలో 3 ఫార్మాట్లు ఆడుతున్న లిస్టు చూస్తే ఇద్దరే ఉన్నారు. ఒకరు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా మరొకరు టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్. అయితే అన్ని ఫార్మాట్లు ఆడడం గిల్కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగింది. వైస్ కెప్టెన్గా గిల్ ఈ టోర్నీలో ఆడాడు. ఆ తరువాత 2 రోజుల గ్యాప్లో అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఇండియాలో వెస్టిండీస్పై 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాడు. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకున్నాడు. 30న అహ్మదాబాద్ చేరుకుని అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్కు సిద్ధమయ్యాడు. అక్టోబర్ 2న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ ఒక్కరోజు గ్యాప్లో ఆసీస్ టూర్కు వెళ్లనున్నాడు. అయితే ఫ్యూచర్లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి 26 ఏళ్ల వయసులో గిల్ ఇండియన్ క్రికెట్ బాధ్యతలు ఎలా మోస్తాడో చూడాలి.